జై సీతారాం. నేడు మన దశకం 31 కూడా లాస్ట్ పార్ట్ మనం అనుభవించుతా. భట్టత్రి పేరు పతగపతిన. పతగ అంటే బర్డ్స్ ఓడ పతి పతి అంటే తలైవన్ దోరుసూస్ అంటే మనోడ గరుడాల్వార్ ఆతండి ఏం చేసేరు పాశైహి బద్ధం దైత్యం ఆ దైత్యరాన అసురరాన బలిన పాశైహి బద్ధం కట్టి వేసి పెట్టారు అనేది. ఇక్కడ కట్టి వేసి పెట్టినారు అనగంటే మనోడ ఫిజికల్ కట్టి వేసేదిలా ఒక్క తావులో నిలబెట్టినారు అనేదే మన పురుంజోలే. ఉడనే భగవాన్ ఆ బలిన చూసి అనేట మమ తార్తీయకం పదం దిశ నావిడ మూండ్రావదు పాదంన ఎక్కడ పెట్టింది అని చెప్పి అడివేప్పుడు అంటాని భగవాన్ అడుగుతుందో చెప్పారు విశ్వేశ్వర కిం నాసి నువ్వో అన్ని ఉలహాని నువ్వే తలైవన్ అనిసి బలంగా ఉచ్చైహి అవాదిహి బలంగా అడివేప్పుడు బలి చక్రవర్తియో హే భగవన్ మూర్ధని పాదం ప్రణయ నా తలలో పెట్టండా అని చెప్పారు. ఇది అకంపం వదంతం తం ఇట్ట తన్నోడ గద్గదయాన కురల్తో తన చెప్పారు. ఇట్ట చెప్పిన మాత్రంలో మానయన్ అందరూ పారాటను హార్మించారు. స్వయం ఉపగత ప్రహ్లాద బలి చక్రవర్తియోడ తాతావాన సాక్షాత్ ప్రహ్లాదరే అక్కడ వచ్చి బలియోడ ఇట్ట ఈ భవ్యంన రసిచుంటా అని బలినని పారాడతాని. అదే సమయంలో హే కృష్ణ త్వాం ఆస్తవీత మిమ్మల్ని అతడు స్తుతి చేసింది ఆరంభించారు అనేదే మన ఈ 9th శ్లోకాల చూసామంటే ఇక్కడ ఎట్ట భగవాన్ తన్నోడ భక్తన్న తిరుతాలే అనే దానికోసం ఒర్నిలై ఆకాలి అనే దానికోసం అన్నీ మంచి గుణాలు ఉండు ధర్మబలిలోనే నడతా అని తన్నోడ ఆచార్య నాన్న ఆ గురువోడ పాదంననే పట్టుకుండే ఆ బలిహి ఉండిన ఒకే ఒక నెగటివ్ ఒకే ఒక కుర ఏమనిసింది నాన్ అనే అహంకారంని గర్వం ననిసింది. దానని మన భగవాన్ ఎట్ట వచ్చి దాన్ని నీకిత్నారు అనేదే మనోడ ఈ చరిత్రం. அடுத்தது 10வது శ్లోకాల చూసా అంటే హే దైత్య అనేరే హే అసుర దర్పోచిత్యై నీయోడ గర్వంన ఎత్తందుకోసమే అఖిలం విహితం ఇది అన్నీ నేను చేసా అని చెప్పి భగవాన్ చెప్తా మేర్కొండ నేరు పుణ్యై సిద్ధ అస్సి ఇట్ట ఒక నర్చయల్ చేసిందాని ఈ పుణ్యమాన శయల్ చేసిందాని తే లోకాహ ఈ సుతల లోకం అనేది స్వర్గానిహినా మించిన ఉండిన ఈ లోకం నువ్వే అధిపతిగా ఉంటువు. దాన్ని మెన్షన్ చేసే త్రిదివ అంటే స్వర్గం. ఆ స్వర్గానికి మించి విజయీ అస్తు దానా కూడిన ఆ సుతల తలం నువ్వే పాద ఆకుంటా అని నువ్వే దానికి తలైవర్గా ఉంటువు. పశ్చాత్ దాని వెనహ అదావదు அடுத்த మన్వంతరంలో వాసవత్వం చ నువ్వే ఆ ఇంద్రన్ అనే పదవి నీహే. పునః మత్ సాయుజ్యం చ సాయుజ్యముక్తి అనేది నువ్వు నాతో ఐక్యం అవితువు. ఇది ఇట్టన్ని తం బలిం అనువగృహ్నాహ ఇట్ట మీరు వాతండుకు ఆశీర్వాదం ఇచ్చారు. హే వాతాలయేష హే గురువాయూరప్ప విప్రైహి ఆ శుక్రాచార్యర్తో శాంతానితమఖవరహ ఆ యజ్ఞం అనేదాన పూర్తి చేశారు బలి చక్రవర్తి. హే కృష్ణ పాహిమాం నన్నని మీరే రక్షించాలే అనేరు. సో ఈ చరిత్రంలో చూసామంటే ఆ 3 అడి పెట్టి ఆ గర్వం అనేదాన బలితో నీకి దావెనహ తన్నోడ పాదం బలి తలలో పెట్టిన గడిలో ఆ అహంకారం అనేదాన్ని నీకి బలి వచ్చి భగవాన్తో ఐక్యమవుతున్నారు. సాయుజ్య మోక్షం తవలి దిల్లుండి మన ఏం చూడచ్చు ఆ భగవాన్ మన టోటల్ సరెండర్ భగవాన్తో శరణాగతి అని అడించామంటేనే మోక్షం అనేది ఊరది అనేదే ఈ ఎత్సూంచం కోసమే ఈ చరిత్రం. జై సీతారాం.